సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, ప్రభాకరన్న గారు, సుంతమ్మ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరిమణులకు, పత్రికా పాత్రికేయులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదొకటా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 20 నెలలు కావస్తా ఉన్నది. 600 రోజులలో 6 గ్యారంటీలలో ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపన పోలేదు. అధికారంలో రావడానికి ఎన్ని నాటకాలు ఆడి, ఎన్ని కథలు పడి, ఎన్ని దొంగేశాలు వేసిరి, అరచేతుల వైకుంఠం చూపిస్తురి, అన్ని వేసి అధికారంలోకి వచ్చినాక రైతులనే కాకుండా ప్రతి మనిషిని కూడా మోసం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ డిసెంబర్ 9 నాడు పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకోమని చెప్పాడు. అవునా తమ్ముళ్ళు, చెప్పినా చెప్పలేరా? ఎవరికైనా 2 లక్షల రూపాయలు మాపోయిందా? ఇవాళ ఏ గ్రామంలో చూసినా 25% 35% అయింది తప్ప చాలా మందికి రుణమాఫీ కాలేదు, రైతు బంధు వల్లేదు. ఇవాళ పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క నిమిషం కూడా కన్నురెప్పబడినంత సేపు కూడా కరెంటు ఇవ్వలేదు, నీళ్లు వచ్చినాయి, లాగర్ కింద వరకు కొన్నాం, టకా రైతు బంధు పైసలు పడ్డాయి. మరి అలా ఏం మాయరోగం వచ్చాయి, ఏం పుట్టింది, ఎందుకు వీళ్ళకి శాతం అయితే లేదు? ఇవాళ మనం అందరం కలిసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామాల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన నిరంజన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాట్ల కంటే ముందే టకా 5 బంధు పడ్డాయా పడలేదా? అందరికి పడ్డాయా? మనకైతే రుణమాఫీ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు, మార్పు చేస్తా అంటే నిజంగా మార్పు అయితే తెచ్చిండ. మళ్ళా యూరియా కొరకు చెప్పులు లైన్లో పెట్టి వచ్చింది, కరెంటు పోతుంది, ఇలా రైతులు కోసపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ మార్పు అంటే ఏదైనా అనుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే వాళ్ళకు ఒకటే, మన లోకల్ బాడీ ఎన్నికలలో వాళ్ళకు కర్రు కాల్చి బాధ పెట్టి వాళ్ళ ఇలా మొత్తం జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ, మండల పరిషత్ కానీ మనం అందరం కలిసికట్టుగా హరీష్ అన్న నాయకత్వంలో పనిచేసి అందరం కైవసం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే వాళ్ళు నర్సాపూర్లో కానీ మెదక్లో కానీ ప్రతిపక్షాలను భయపట్టుడు, కేసులు పెట్టుడు, వాళ్ళు అభివృద్ధి మర్చిపోయి ఓన్లీ ఈ కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఏమంటే కాళేశ్వరం కూలింది అంటారు. నిన్న మన హరీష్ అన్న ఎంత బాగా చెప్పిండే, అరటి పండుగలు చెప్పినట్టు చెప్పిండు. కనీసం వాళ్ళ బుద్ధున్న బట్టలు ఇప్పేసి ముఖం మీద గుద్దినట్టు ఫైర్ ఫండ్ ప్రవేశం చెప్పినా చెప్పలేదా? మనం అందరం చూసినాం కదా. ఇవన్నీ తీసుకుపోయి గ్రామాలలో ఈ ప్రజా వ్యతిరేక విధానాలను చెప్పుకుంటూ రేపు రాబోయే ఎన్నికలలో తప్పకుండా మనం అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. హరీష్ అన్న నాయకత్వంలో మెదక్ జిల్లా పైన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో రైతన్నలందరూ స్వచ్ఛందంగా వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.